9వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క సన్నిధిని మనం కలిగి ఉండడము మనకు ఎంతో ఆశీర్వాదకరము. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఏది ఉన్నా లేకపోయినా ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటే చాలు. మన కంటితో మనం నేరుగా చూడలేదు, కానీ ఇప్పటి వరకు ప్రభు ఎన్నోసార్లు మనల్ని కాపాడాడు. ప్రభు సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచాడు. ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉన్నంత కాలము మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన చుట్టుప్రక్కల ఎంత భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు తెలియకుండానే మన హృదయాలలో శాంతి సమాధానాలు కలుగుతాయి. ప్రభు యొక్క సన్నిధి లేకుండా మనం ఏ పని చేసినా విఫలమే అవుతాము. ఏ పని మనం చేయాలని అనుకున్నప్పటికీ ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు యొక్క సహాయం కోసము మనం మొరపెట్టాలి. ప్రభు సన్నిధి మనలో ధైర్యాన్ని, నమ్మకాన్ని, బలాన్ని ఇస్తుంది. లోకంలో మనము ఎంత సంపాదించినప్పటికీ ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడే మన హృదయాలలో నిజమైన సంతోషం కలుగుతుంది. కాబట్టి ప్రతిదినము తప్పకుండా ప్రభు సన్నిధిని మనకు తోడుగా ఉంచమని ప్రార్థించాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరముల యుగయుగములు మహిమ కలుగును గాక. మనకు నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు తెలియకుండానే ఎన్నో కీడుల నుండి మమ్మల్ని కాపాడావు తండ్రి. ఈ రోజు మేము బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే ప్రభువా. నిన్నెన్నడూ విడువని ఎడబాయను అని వాగ్దానం చేశావు కదా తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. ఏ పని మేము ప్రారంభించాలని అనుకున్నప్పటికీ ముందు మీ సన్నిధిలో ప్రార్థించి మీ సహాయం కోసము మేము మొరపెట్టాలి ప్రభువా. ప్రతిదినము ప్రతి క్షణము మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీరే మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.